హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ అమ్మాయి. ఈరోజు నేను వచ్చేసి మీకు నా స్టైల్లో ఎగ్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తాను. నేను అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ చూసేసి కుకింగ్ రిలేటెడ్ ఛానల్స్ ఉంటాయి కదా, అన్నిట్లలో చూసేసి మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టాను అనమాట. బట్ టిప్స్ ఫాలో అయ్యా. ఒక అతను చాలా బాగా చెప్పిండు. ఇక్కడ మా చెల్లి ఎగ్ బీట్ చేయడానికి కష్టపడుతూ ఉంది. బీటర్ లేదు మా ఇంట్లో, సో ఇంకా స్పూన్తో ఉంటుంది. ఇలా గుంతగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బెటర్ అంట. సో అది తీసుకొని ఫస్ట్ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. తాతయ్యలాగా బ్రేక్ చేస్తామనుకోండి, బట్ అలా వేయాలి. ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఎగ్ని. మా చెల్లి దీంతో ఆడుకుంటారులేండి. ఇక్కడ ఒక అతను చెప్పిండు అనమాట, ఇలా గుంతగా ఉన్న ప్యాన్ తీసుకొని చేస్తే బాగా వస్తుందని. అప్పటి నుంచి నేను ఇలా గుంతగా ఉన్న దాంట్లో ట్రై చేస్తున్నా. నాకైతే మంచిగా వస్తుంది. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే అతను చెప్పిన టిప్స్ ఇంకా ఇలా గుంతగా ఉన్న బౌల్ ట్రై చేసిన తర్వాత సేమ్ బయట చేసినట్లే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టే వస్తుంది. బట్ నేను ఇక్కడ ఏ సాస్ యూజ్ చేయను, ఓన్లీ టమాటో సాస్ మాత్రమే యూజ్ చేస్తాను. వెనిగర్ కానీ ఇంకా అవేవి యూజ్ చేయను. ఇలా మంచిగా ఎగ్ని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలన్నమాట. మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాము, బట్ ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి. ఇది ఎగ్ పట్టుకోవడం కోసం ఇలా వేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. సో మరీ బ్రౌన్గా చేసుకోవద్దు, మాడిపోద్ది. కొంచెం స్మెల్ రాకుండా ఉండేంత దాకా ఫ్రై చేసి తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అదే బౌల్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఆయిల్ వేసి నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాను. బయట అయితే కరివేపాకు వేయరు అనుకుంటా, బట్ నేను వేస్తాను. కరివేపాకు వేస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అంతదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను అల్లం పేస్ట్ అవేమి వేయను, బయట కూడా వేయరు అనుకో, బట్ కొంతమంది ఇంట్లో చేసుకునే వాళ్ళు అల్లం పేస్ట్ యాడ్ చేస్తారు. నెక్స్ట్ నేను ఇందాక మనం ఫ్రై చేసినాం కదా, ఆ ఎగ్ వేసి జస్ట్ అట్లా కొద్దిగా మిక్స్ చేస్తున్నాను. జస్ట్ మొత్తం కలిసిపోవడం కోసం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేస్తున్నాను. కొంచెం మరీ ఓవర్ కుక్డ్ కాకుండా కొంచెం పొడిగా ఉన్న రైస్ తీసుకుంటే బెటర్. సో నేను ఇక్కడ రైస్ యాడ్ చేసి ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేశాను రైస్ కోసం. నెక్స్ట్ కారం, ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గరం మసాలా యూస్ చేయట్లేదు, చికెన్ మసాలా యూస్ చేస్తున్నాను. అదే నేను చెప్పాను కదా యూట్యూబ్లో ఒక అతన్ని ఫాలో అవుతాను, అతను చికెన్ మసాలా వేస్తే బాగా వస్తుంది అని చెప్పిండు. సో నేను గరం మసాలా స్కిప్ చేసి చికెన్ మసాలా వేసాను. చికెన్ మసాలా వేసుకున్న వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు. ఇంకా నేను జస్ట్ ఇక్కడ 1 స్పూన్ టమాటో సాస్ వేస్తున్నాను అంతే, ఇంకా ఎక్కువ వేయట్లేదు. ఇంకంతే, ఇంకా ఏమీ యాడ్ చేయట్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీర ఇంకా లెమన్ అండ్ ఆనియన్స్తో తింటే సేమ్ ఇంకా బయట మనం తిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా మీరు ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీకు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెషన్లో చెప్పేసేయండి. ఇంకా నేను ఇలా సర్వ్ చేసుకున్నాను అంటే కొన్ని ఆనియన్స్ ఇంకా లెమన్. బాయ్ బాయ్.